హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపైన హైడ్రా కీలక ప్రకటన చేసింది. హైడ్రా ఏర్పడక ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను హైడ్రా కూల్చదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2020 నాటికి సిద్ధమై వాటిలో నివాసం ఉంటే హైడ్రా కూల్చదని చెప్పారు. ఎఫ్టీఎల్ లో అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య వ్యాపార కట్టడాలను కూల్చివేస్తామన్నారు. గతంలో అనుమతులు ఇచ్చి తర్వాత రద్దు చేస్తే అవి అక్రమ కట్టడాలే అవుతాయన్నారు. పేదలను ముందు పెట్టి వెనుక నుంచి చక్రం తిప్పుతున్న ల్యాండ్ గ్రాబర్స్ చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. నగర వ్యాప్తంగా 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టామని రంగనాథ్ వివరించారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వానికి నివేదించామని, అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. స్పష్టమైన వైఖరితో హైడ్రా ముందుకు వెళుతోందన్నారు. ఇక లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సవరించుకొని మరింత నిబద్ధతతో హైడ్రా ముందుకు వెళుతుందని చెప్పారు. వివిధ సందర్భాలలో కోర్టులు ఇచ్చిన తీర్పులకు లోబడి హైడ్రా ముందుకు వెళుతోంది. గత 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.